గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా శ్రీ గురువే నమః. స్వశక్తి ఛానళ్ళకు స్వాగతం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పేది ఒకటే మాట, మీరు సొంతంగా నేర్చుకోండి, మీరు స్వయంగానే భగవంతుని తెలుసుకోండి, స్వయంగానే సాధన నేర్చుకోండి. మీకు ఆర్థికంగా కూడా ముందుకు వెళ్ళాలంటే మీరు సొంతంగా తెలుసుకుంటేనే ఏదన్నా వస్తుంది. మీరు విశ్వశక్తి మీరు సొంతంగా కనెక్ట్ అయితేనే మీకు అన్నీ ఇస్తుంది. మీరు ఎవరి మీద డిపెండ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇవ్వదు. తర్వాత మనం ఈ ఛానల్లో ఇప్పుడు చెప్పే విషయాలు స్పష్టంగా నేను చెప్పలేకపోయినా మీరు అర్థం చేసుకోండి. స్వశక్తి సాధన ద్వారాగా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈవేళ మనకి ఇంచుమించులు సాధన నేర్చుకునే వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. 5,000 మంది శిష్యుల దాకా తయారయ్యారు ఇప్పటికే. ఈవేళ మనం ఎందుకు ఇలా చెప్పాలి, అందరికీ ఎందుకు ఈ స్వశక్తి గురించి తెలియజేయాలి అని చాలామంది అడుగుతున్నారు. అసలు మీరు ఎందుకు ఇలా బయటకు వచ్చారు, మీరు ఇలా అంత స్పష్టంగా ఎంత ఫ్రీగా ఎలా చెప్పేస్తున్నారని కూడా కొంతమంది అడుగుతున్నారు. అయితే ఈ స్వశక్తి అనేది ఎవరి కాళ్ళలో ప్రాణశక్తి భగవంతుడు మనల్ని సృష్టించాడు. మనం ఎవరో డబ్బులు ఇచ్చి రాలేదు భూమికి, అలాగని డబ్బులు తీసుకుని చేసేది కాదు, అది వ్యాపారం కాదు. ఇది ఎవరి కాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా దీంట్లో మనకున్న ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. తెలుసుకుని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చాలామంది ఉన్నారు. కానీ కొన్ని అలవాట్లు మనం తెలియకుండానే మనం కొన్ని వాటికి అలవాటు పడటం వల్ల లేటుగా తెలుసుకుంటున్నాం. అవి ముందే తెలిసిందనుకోండి, చిన్నతనం నుంచి తెలిసిందంటే మనం కొన్ని శక్తుల్ని మనం తెలియకుండానే దుష్ట శక్తులు అన్నాటికి బారిన పడిపోయి ఈవేళ నేను ఇబ్బంది పడుతున్నానని చెప్తున్నారు. అయితే మనకి దుష్టశక్తులు అనేది ఏంటి అసలు చెప్పాలంటే ఏంటంటే, స్వయంగా దుష్టశక్తుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. ఈ సాధన చేయడం వల్ల మనకి ప్రశాంతత, దుష్టశక్తులు బారిన ఏదన్నా ఉంటే అది పోవడం, అలాగే మనకి ఆర్థికంగా నేను ఎప్పుడూ మొదటగా చెప్పేది ఒకటే, మీరు ఎవరైనా సరే సాధన నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇది ఎందుకు ఇప్పుడు సెట్ చేశారు మళ్ళీ అంటే, ఆర్థికంగా మనం ఎవరైనా సరే మన సాధకులు ఈ సాధన నేర్చుకునే వాళ్ళు ఆర్థికంగా బలపడాలి అని నా ఉద్దేశం. ఎందుకు ఆర్థికంగా బలపడాలంటే, మీ దగ్గర డబ్బు అనేది ఆర్థికంగా బాగున్నప్పుడు మీరు ఎవరికైనా సాయం చేయడానికి ముందు రాగలుగుతారు. మీరే బాగాలేకపోతే ఎలా? అందుగురించి మొదటగా నేను ఈ సాధన నేర్పే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మొదటగా చెప్పేది ఏంటంటే, మీరు ఆర్థికంగా బాగుండండి. రెండవది ఏంటంటే, మీరు శారీరకంగా అంటే శరీరంగా దృఢంగా ఉండాలి, హుషారుగా ఉండాలి, స్పీడ్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఎప్పుడూ ఆనందంగా మన శరీరాన్ని శుభ్రంగా నీట్గా ఆనందంగా పరచుకోవాలి. తర్వాత ఆకర్షణగా ఉండాలి. అంటే ఇవన్నీ సాధన చేస్తుంటే వస్తుంది. ఎదుటి చూడగానే మనం ఆకర్షణగా ఉండాలి. ఇప్పుడు 2, 3 తర్వాత ఏంటంటే, ఈ 3 ఉన్నాయి కదా, సంసారం మనకంటూ పిల్లలు సంసారం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకంటూ ఏదోటి ఏర్పాటు చేయాలి. అలాగే కాకుండా వాళ్ళకి ఈ సంస్కారాలు కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది. అందు గురించి మీరు డబ్బులు కావాలి అనుకున్న వాళ్ళు ఈ సాధన ఎలా చేయాలో నేను ఈ సాధనలో చెప్తాను. అంటే ఏది కావాలన్నా యూట్యూబ్లో చెప్పి పెట్టేసేది కాదు. ఇది స్వయంగా మీకు చెప్తే మీరే స్వయంగా సాధన చేసి నేర్చుకుని తెలుసుకుని ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తారని ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. అందరినీ మన ఈ ఛానల్లోకి జాయిన్ చేయండి. ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకునేది చాలామంది. సర్వే జన సుఖనో భవంతు అండం వరకే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. కానీ నేనైతే అందరూ బాగుండాలని ప్రయత్నం చేసే ఈ చిన్న ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. మనందరం కలిపి అందరినీ బాగుండేలా తయారు చేద్దాం. మీకు చుట్టుపక్కల వాళ్ళు చాలామంది బాధల్లో ఉన్నారు, మీరు ఎంతోమందిని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు చేయలేకపోవచ్చు, మీరు బిజీగా ఉండొచ్చు,
నా పరిచయం ద్వారాగా వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఇక్కడే హైదరాబాద్లో చాలామందికి పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా ఆ రోజు ఫోన్ చేయమన్నారండి, మీకు ఫోన్ చేయడం వల్ల మేము ప్రశాంతంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, సాధనలో సహకారం అందిస్తున్నారు. అలా మీరు కూడా ఈ ప్రయత్నం చేయండి. నాతో మాట్లాడితే చాలు ఆనందం వస్తుంది. నాతో మాట్లాడితే వాళ్ళకి మనశ్శాంతి వస్తుంది. నేను స్వయంగా సాధన నేర్పడం వల్ల ఇంకా వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి ఈ వీడియోని అందరికీ మీరు షేర్ చేసి అందరినీ కూడా మనం ఈ దాంట్లో నిలిచేలాగా, మన స్వశక్తి సాధనలోకి వచ్చేలాగా మీ వంతు సహకారం అందించండి. ఏమందించమంటానంటే నేను ఇంకొకరికి తెలియజేయండి, అదే నాకు సహకారం అందించినట్టు. ఓకేనా? జై గురుదత్త, జై గురుదత్త.